ప్రైజ్ లార్డ్ మిత్రమా! ఈరోజు నువ్వు ఆర్థిక సమస్యల్లో సతమతమవుతున్నావు మిత్రమా! పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నావా? ఆహారం తినలేని పరిస్థితిలో ఉన్నావా? ఈ యొక్క అనారోగ్యాలకి చూపించుకోలేని దయనీయమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావా మిత్రమా? అయితే నీ యొక్క పరిస్థితులను దేవునికి అప్పగించు. ఎందుకో తెలుసా మిత్రమా? యేసయ్య మన కోసం ఈ భూలోకానికి వచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి మనల్ని శుద్ధులుగా చేయడమే కాదు మిత్రమా, మన దరిద్రాన్ని, మన అనారోగ్యాన్ని దేవుడు సమస్తాన్ని సిలువలో భరించేశాడు కాబట్టి మనం భరించడానికి వీల్లేదు కదా మిత్రమా! దేవుడు భరించినప్పుడు మనం ఎందుకు భరించాలి మిత్రమా? ఈ సాతాను మనల్ని తప్పుదోవ పట్టించి మనం ఈటిల్లో మనం చేసిన పాపాలే మనకి యొక్క సమస్యల్లో ఉండడానికి కారణం అని చెప్పి మనలో గిల్ట్ కలగజేసి మనం ఇప్పుడు ఈ సమస్యలో ఉండిపోయేటట్టు సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది మిత్రమా. ఇప్పుడే నీ యొక్క అనారోగ్యాలను, నీ సమస్తాన్ని దేవుడికి అప్పగించి, నీ మార్గాలను దేవుడికి అప్పగించు మిత్రమా. నీ దేవుడు మార్గాలన్నిటిని సరళం చేసి నీ పాపములన్నిటిని ఎలాగో క్షమించేశాడు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు గొప్ప విడుదలనిస్తాడు మిత్రమా. ఏ పరిస్థితి అయితే నీకు చాలా ఇబ్బందికరంగా ఉందో ఆ పరిస్థితుల నుంచి నేను విడిపించి నువ్వు పోషింపబడ్డమే కాకుండా అనేకులు నువ్వు పోషకుడుగా దేవుడు చేయగలవాడు. అందుకనే దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు మిత్రమా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెలతో నేను తృప్తిపరచెదను. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా. కొండ తేనెలు అంటే అది ఎంతో రేర్ కాదా మిత్రమా. అలా దేవుడు నిన్ను తన అత్యుత్తమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా దేవుడిని ఆయన నామ మహిమార్థం కోసం వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యల గురించి నువ్వు చింతించకుండా దేవుని మీద నీ భారాన్ని అప్పగించుకో. దేవుడు నీకు గొప్పగా తన సమృద్ధిని దయచేసి నిన్ను విడిపించుకును గాక. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే మన బైబిల్ వాక్య కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయి.